ఎప్పుడులాగే స్టార్టింగ్ ఒక నవ్వు. నమస్తే మీడియా మిత్రులు, ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మహాశివరాత్రి ఏంటంటే రెండు ఒకే రాయికి రెండు పళ్ళు పడ్డట్టుగా, ఎందుకంటే ఉమెన్స్ డే కూడా రేపు రెండు నిన్న కలిసి వచ్చినాయి అనమాట. ఎందుకు మహాశివరాత్రి ఉమెన్స్ డే రెండు ఆ రోజు అద్భుతంగా మంచి రోజు సినిమా రిలీజ్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ భీమా సినిమాలో మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ చెప్పాలని మేము డైరెక్టర్ హర్ష గారికి థ్యాంక్స్ సార్. ఆయన పెద్ద టెక్నీషియన్స్, కర్ణాటకలో డాన్స్ మాస్టర్, మంచి పీక్ లో ఉండగా ఎన్నో సినిమాలు డాన్స్ మాస్టర్ చేసి ఆ తర్వాత డైరెక్టర్ ఎన్నో సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేసి శివరాజంతో ఎక్కువ సినిమాలు చేశారు. మన తెలుగులో ఫస్ట్ టైం చేశారు ఈ సినిమాని. అద్భుతంగా ఆ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడే మాకు కొత్తదనంగా అనిపించింది. అద్భుతంగా ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్, ఒక గాడ్ బ్యాక్ డ్రాప్ నుంచి తీసుకొని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. దానిలో మాకు లాస్ట్ ఎమోషనల్ ఫైట్, క్లైమాక్స్ బిఫోర్ క్లైమాక్స్ రెండు ఎమోషనల్ డ్రామాని మాకు వర్క్ చేసే వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. హర్ష గారు అంటే మంచి ఒక అంటే ఎమోషనల్ లేదు మేము ఏం చేయలేం ఫైట్, అందుకంటే థ్యాంక్ యూ. అలాగే స్వామి అది మాట్లాడటం ఒక మంచి పనోడు, అంటే ఒక మంచి పనోడు. ఎందుకంటే ఆయనకి పని తప్ప వేరే తెలియదు, అది మాట్లాడడం తెలియదు, ఓన్లీ పనే తెలుసు. థ్యాంక్ యూ స్వామి. స్వామి తోటి మేము చాలా సినిమాలు ఎక్కువ చేసాము, మన అప్పు సార్ తోటి ఎక్కువ సినిమాలు చేసాము. ఇట్స్ గుడ్ కెమెరా నేను. థ్యాంక్ యూ బ్రదర్. రైట్ మేము కాల్ చేతి ఫస్ట్ లేటెస్ట్ మనం చేసాము. ఆ డైరెక్టర్ ఎందుకంటే లాస్ట్ మాకు తక్కువ టైంలోనే ఆ క్లైమాక్స్ సెట్ల గురించి తక్కువ టైంలోనే వెరీ గుడ్ బ్రదర్ మంచి అవుట్పుట్ ఇచ్చారు. మా క్లైమాక్స్ ఎమోషనల్గా రావాలంటే ఆ సిచ్యువేషన్ తక్కువలోనే మంచి వర్క్ చేశారు. ఆ డైరెక్టర్ గారు మనసు థ్యాంక్స్. అలాగే నరేష్ గారు చెప్పారు చాలా సెకండ్ హాఫ్ మీరు చాలా అద్భుతంగా పండించని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధామోహన్ గారి గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి గురించి. ఏంటంటే చాలా మంది ప్రొడ్యూసర్ మేము చూస్తుంటాం, పెట్టిన డబ్బులు వస్తే చాలు అని ఒక స్ట్రిక్ట్గా ఉండే ప్రొడ్యూసర్స్ రాధామోహన్ గారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే ₹1 పెట్టి ₹10 ఎక్స్పెక్ట్ చేసాకంటే ముందు పెట్టిన డబ్బులు వచ్చే చాలు, ఆ సార్లు లాభం వస్తే అది అనే ఒక అద్భుతమైన కంటెంట్ తోటి 15 సంవత్సరాల నుంచి చిన్న సినిమాలు తీసుకుంటూ వస్తూ ఒక సినిమా అద్భుతంగా 10 మందికి టెక్నీషియన్స్ కి, ఎందుకంటే వాళ్ళు భారీ గారితో మాట్లాడాము, చాలా శివభక్తులు వాళ్ళు భారీ గారు. అంటే 10 మందికి సేవ చేయాలని అంటే ఏమంటే ఈనింటికి 250 మందికి రోజుకి అన్నం పెడతాం, ఎందుకంటే సేవ ఏం కావాలి అన్నం మీద భారీ గారికి మనసు థ్యాంక్స్ చెప్పాలి ఆవిడ గారికి. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్ కి మార్నింగ్ టిఫిన్ కానించి మధ్యాహ్నం భోజనం లాస్ట్ అన్నం పెట్టడంలో అన్నదానం ప్రేమ అంటాం ప్రొడ్యూసర్ని. సరే మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వలేదు కానీ 250 మందికి డైలీ అన్నం పెడుతున్నారు, మీరు మనస్ఫూర్తిగా బాగుంటారని మీ ఆవిడ గారు మనస్ఫూర్తి చేస్తాం, మీరు సక్సెస్ అయినట్టే. ఇంకోటి నెక్స్ట్ మా ఒంగోలు కింద గోపిచంద్ర గారికి మాట్లాడాలి. మా లైఫ్ మేము మా ఫస్ట్ అవార్డు ఆంధ్రుడి సినిమాలో అవార్డు వచ్చింది మా కాంబినేషన్స్ లో. మా కాంబినేషన్స్ ఎక్కువ సినిమాలు చేసాము. థ్యాంక్ యూ సార్. మీ క్యారెక్టరేషన్ ఏంటంటే రెండు షాడోస్ ఉంటుంది మీ బాడీ లాంగ్వేజ్ లో, ఒక ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ బాడీ లాంగ్వేజ్, లవ్ ఫిల్మ్, ఇలాంటి సినిమాలు కూడా చాలా అద్భుతంగా. ఏంటంటే గోపిచంద్ర గారిని రెండు షాడోలు చూడటం ఆడియన్స్ కి చాలా అద్భుతం. ఎలాంటి అద్భుతమైన షాడోస్ ఈ సినిమాలో దొరికింది మీకు. రామ భీమా తోటి అద్భుతంగా ఈ క్యారెక్టరేషన్ చూసారు కదా. ఫస్ట్ అప్పుడు కామెడీ ఉండే క్యారెక్టరేషన్, క్లైమాక్స్ ఎమోషనల్ లో ఎలా కనెక్ట్ చేయాలి అనేది కథ. గుడ్ కొంతమంది చూసుకుంటారు నా మిత్రులు అందరూ. ఏంటంటే ఈ సమ్మర్ లో మార్చిలో హ్యాపీగా జనానికి ఆడియన్స్ చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది ఓటీలో చూద్దాం అనే ఒక చిన్న డిస్పాయింట్ లో ఉంటారు. అంటాడు ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు, ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అంటారు. మీరు సినిమా చూసి కిక్కే వేరే ఉండదు నా మిత్రులారా, ఆడియన్స్ ప్రేక్షకులు దేవుళ్ళారా. ఎందుకంటే ఒక ₹300, ₹150, ఒక 3 గంటల్లో హెయిసీ రూమ్ లో హ్యాపీ కాలం కూర్చునే అవకాశం మనకి ఎంత అద్భుతం అనమాట. ఓటీ చేసి సెల్లో చూస్తాం, కలిసి ఒక సీన్ చూసి కిక్ ఉన్నది. ఇది నిజంగా మనస్ఫూర్తిగా మీరు సినిమా చూడాలనుకుంటే థియేటర్కి చూస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా అంటే అని కాదు, ఈ ఆడియన్స్ లో ఈ సమ్మర్ లో అమ్మ ఏసీ వెళ్ళి కూర్చొని సినిమా చూడండి. ఎందుకంటే సినిమా చూస్తేనే నిజమైన కిక్ అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచ ఆడియన్స్ కి చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి.
ఆ సినిమా అనేది అద్భుతంగా డైరెక్టర్స్ వాళ్ళు మీకోసం ఆడియన్స్ కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అద్భుతంగా ఒక క్యారెక్టరైజ్ డిజైన్ చేసి చేస్తున్నారు. దాన్ని మీరు ఓటీటీలు చూద్దాం, తెలుగు చూద్దాం అనుకోవద్దు. సినిమాలో చూడండి, మీ అద్భుతమైన సత్యాన్ని చెప్పండి. అలాగే మాట్లాడు. థ్యాంక్ యూ. మాకు ఈ సినిమాలో రెడ్ సినిమాలో మాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ.